హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందు రావడం జరిగింది. సో టాపిక్ ఏంటంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది కదండి. సో అదే కరువు పని. ఈ కరువు పని అమౌంట్ అనేది మనకి వీక్లీ వేయడం అనేది జరుగుతుంది. సో ఈ వీక్లీ అమౌంట్ని మనం చెక్ చేసుకోవాలంటే పడిందా లేదా అని బ్యాంక్కి వెళ్ళాలి, లేదంటే నియర్ మీ బీసీ పాయింట్ దగ్గరికి వెళ్ళి తంబేసి చెక్ చేసుకోవాలి. సో అలా కాకుండా మీ మొబైల్లోనే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూసుకోవాలని చెప్పేసి నేను వీడియోలో చెప్పబోతున్నాను. సో అంతేకాకుండా జాబ్ కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మన డీటెయిల్స్ ఉన్నటువంటి జాబ్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ చూడండి. సో అంతకంటే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ విజిట్ అయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరెన్నో మీ ముందు తీసుకొస్తాను, ట్రై చేస్తాను. సో ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మన మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని MGNREGA అని చెప్పేసి టైప్ చేసుకుందాం. సో టైప్ చేసుకోగానే మనకి ఇక్కడ ఇలా చూపించడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ మూడో ఆప్షన్ ఉంది కదా, MGNRE డిస్ట్రిక్ట్ సర్క్యులర్ కాంటాక్ట్స్ అని. దీని మీద క్లిక్ చేసుకుందాం. దాని మీద క్లిక్ చేసుకొని ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇది సెంట్రల్ వెబ్సైట్ కాబట్టి మనకి స్టేట్స్ మొత్తం అనేది చూపించడం జరుగుతుంది. సో ఇందులో మీరున్న స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో అందుకంటే ముందు మూలలో 3 డాట్లు ఉన్నాయి కదా, ఆ 3 డాట్ల మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ మీద పెట్టుకోండి. డెస్క్టాప్ సైట్ మీద పెట్టుకున్న తర్వాత మీకు కిందకి ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. నేను అయితే ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాను. సో ఇలా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్లో జూమ్ చేసుకోండి. కొంచెం జూమ్ చేసుకొని కొంచెం కిందకి రాగానే మీకు ఇక్కడ ఉంది కదా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అని. సో ఇక్కడ జాబ్ కార్డ్ ఏం కాబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకుని ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఆప్షన్ ఎంచుకోండి. మీ ఏ ఇయర్ అయితే ఆ ఇయర్. తర్వాత డిస్టిక్ తీసుకోండి. మీ ఏ డిస్టిక్ అయితే చూడాలనుకుంటున్నారో ఆ డిస్టిక్ అనేది తీసుకోండి. సో తర్వాత బ్లాక్ అంటే మీ మండలం, ఎక్కడైతే మీ మండలం ఉందో ఆ మండలం అనేది సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత పంచాయతీ, మీ ఏ ఊరు పంచాయతీ ఆ ఊరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయండి. మీ పంచాయతీలో ఉన్నటువంటి కరువు పని అంటే జాబ్ కార్డులు మొత్తం అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇందులో మీ నేమ్ ఎక్కడ ఉందో అనేది సెట్ చేసుకోండి. సో మీ నేమ్ ఎక్కడ ఉందో సెట్ చేసుకొని మీరు ఇలా సింపుల్గా ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ చూసుకుని వెళ్తే మీ నేమ్ అది కనిపిస్తుంది. మీ నేమ్ అనేది ఎక్కడ ఉందో చూసుకోండి. అలా చూసుకున్నామంటే మీ నేమ్ మీద ఉంది కదా, ఇక్కడ మీ జాబ్ కార్డ్ నెంబర్ అనేది కనిపించడం జరుగుతుంది. అది నెంబర్ మీద క్లిక్ చేయండి. నెంబర్ మీద క్లిక్ చేసినప్పుడే మీకు ఇలా చూపించడం జరుగుతుంది. కార్డ్ డీటెయిల్స్ ఎవరెవరు ఆ ఫ్యామిలీ మెంబర్లో ఉన్నారని చెప్పేసి చూపించడం జరుగుతుంది. సో ఆ కార్డ్ డీటెయిల్ వచ్చిన తర్వాత మీకు కింద ఇంకా డీటెయిల్స్ చూపిస్తాయి. సో మనకి డౌన్లోడ్ కాబట్టి మూలలో 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది. ఆ డౌన్లోడ్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి అనేది మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫైల్ అనేది. సో అలా కాకుండా మీకు ఇంకా కింద స్క్రోల్ చేస్తే మీకు పేమెంట్ ఎప్పుడెప్పుడు ఎంతెంత పడింది అనేది మీకు ఇక్కడ రైట్ సైడ్లో కార్నర్లో చూపిస్తే చూసారా. సో అమౌంట్ పక్కన మీకు ఏ ఇయర్లో ఎంతెంత పడింది, ఏ డేట్లో పడింది అని చెప్పేసి మీకు ఇక్కడ క్లారిటీగా చూపించడం జరుగుతుంది. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి డేట్ ఉంటుంది, ఏ డేట్లో ఎంతెంత పడింది అని చెప్పేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి అమౌంట్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు జాబ్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఎంత పడింది అనేది మీ మొబైల్లో ఎక్కడి నుంచో చెక్ చేసుకోవచ్చు. సో చూసరికి సింపుల్గా ఇలా చెక్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ చందు సైనింగ్ ఆఫ్. జై హింద్.